సంఘానికి రాసిన ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం దయచేసి అందరం కూడా చదువుకుందాం. దయచేసి పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిశుద్ధ లేఖనంలో ఓపెన్ చేసి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. అందరూ కలిసి మాట చదువుదాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ పరిశుద్ధ లేఖన భాగంలో తెరిచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. మరొకసారి చదువుకుందాం. నా మట్టుకైతే, అందరూ చెప్పారని అనుకుంటున్నాను. ఒకవేళ చెప్పని వారు ఉంటే దయచేసి మరలా చెప్పండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలు ఈ మధ్యాహ్న కాలమందు మనము విందాం. ఈ వాక్య భాగాన్ని గనక జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుడైన పౌలు గారు ఈ ఫిలిప్పీ సంఘాన్ని గురించి ఎంతగానో సంతోషించిన వ్యక్తిగా మనము చూడవచ్చు. ఎందుకు అంటే పౌలు గారు తన యొక్క పరిచర్య ప్రయాణములో మీకు ముందుగా తెలియపరిచినట్లుగా 3 పరిచర్య ప్రయాణాలు ఆయన చేశారు. అయితే ఆ ప్రయాణంలో చేసిన సమయంలో ఈ ఫిలిప్పీ ప్రాంతానికి కూడా ఆయన రావటం జరిగింది. అయితే ఈ ఫిలిప్పీ ప్రాంతము ఈ ప్రజలందరూ కూడా క్రీస్తు పూర్వం 36వ సంవత్సరములో రోమా చక్రవర్తి అగస్టస్ అనే చక్రవర్తి తన పరిపాలన సమయంలో ఈ ఫిలిప్పీ ప్రజలు లేకపోతే ఈ ఫిలిప్పీ ఉన్నటువంటి సైన్యము ఏం చేశారంటే ఈ అగస్టస్ రాజుకు యుద్ధంలో ఎంతగానో సహకరించారట. ఈ యుద్ధంలో సహకరించినప్పుడు ఈ ప్రజలను, ఈ ఫిలిప్పీ ప్రజలను అందరినీ కూడా ఆయన ఎంతగానో ప్రేమించి, మీరు మా రోమా పట్టణంలో లేకపోతే మా ప్రాంతంలో, మా సామ్రాజ్యంలో మీరు కూడా ఉండవచ్చని వారికి ఒక ప్రాంతాన్ని కేటాయించారట. ఆ ప్రాంతాన్ని ఏమని పిలిచేవారంటే రోమా కాలనీ అని పిలిచేవారు. తరువాత అది ఎలా మారిందంటే ఇప్పుడు మనం చూస్తే కనుక ఇప్పుడు ప్రజెంట్ ఆ యొక్క ప్రాంతానికి ఏ పేరు ఉందంటే ఇటలీ అనే నామకరణం చేయబడింది. వీరందరూ కూడా అక్కడ ఉండేవారు. అయితే అపోస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, సువార్త ప్రకటించడానికి వెళ్ళిన ఆ ప్రాంతంలో సువార్త బోధిస్తున్నప్పుడు ఈయన సువార్తను చెప్పేక ముందే కొంతమంది అట పౌలు గారి దగ్గరికి వచ్చి వారి యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నారట. వారెవరయ్యా అంటే క్రీస్తుని అంగీకరించిన వారట. అంటే పౌలు గారు సువార్త ప్రకటించక మునిపే ఆ ప్రాంతంలో కొంతమంది క్రీస్తును అంగీకరించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఎప్పుడైతే వీరు క్రీస్తుని అంగీకరించి వారి సాక్ష్యాన్ని పౌలు గారితో పంచుకున్నారో, పౌలు గారు చాలా సంతోషించి వీరి గురించి ఒక మాట చెప్పారు. అదే ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూద్దాం ఒకసారి. అదే ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కావున నేనాపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు గారు ఏమని సమాధానం ఇచ్చారంటే వీరిని గురించి, నా ఆనందమును నా కిరీటమునయ్యున్న వారులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అంత సంతోషముగా ఆయన ఈ పదం పలికారు అంటే, వీరు సువార్తను ఎక్కడో విన్నారు, లేకపోతే ఎవరి ద్వారానో గ్రహించి క్రీస్తుని అంగీకరించారు. ఎప్పుడైతే పౌలు గారి ఫిలిప్పీ ప్రాంతానికి వచ్చి సువార్తను బోధిస్తున్నప్పుడు వీరు వచ్చి వెంటనే వారి యొక్క సాక్ష్యాన్ని పంచుకున్న వెంటనే ఈ యొక్క ప్రాంత ప్రజలు కొంతమందిని చూసి ఈ పౌలు గారు వారిని బట్టి ఎంతగానో సంతోషించి పలికిన శ్రేష్టమైన మాట, మీరు నా ఆనందమును
నా కిరీటమునై ఉన్నారని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే పౌలు గారి యొక్క హృదయం ఎంతగానో సంతోషించింది. కారణం ఏంటంటే ఇక్కడ కొంతమంది ప్రజలు క్రీస్తుని అంగీకరించి క్రీస్తు కొరకు నిలవబడ్డారని వారిని గురించి ఎంతగానో సంతోషించాడు. అయితే వీరిని బట్టి సంతోషించి మరలా వీరితో పాటు ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా సువార్తను ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. స్వార్థను ప్రకటించాడు. అనేక మందికి స్వార్థను తెలియపరిచి రక్షణ మార్గంలోనికి నడిపించి ఆయన క్రీస్తు కొరకు వారిని ఎంతగానో బలపరిచిన వ్యక్తిగా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. అయితే ఇక్కడ చూస్తే గనక ఎందుకు పౌలు గారు ఈ మాట పలకవలసి వచ్చింది? నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అసలు ఎందుకు ఈ మాట పలకవలసి వచ్చింది? ఎందుకంటే ముందుగానే కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, ముందుగానే కొంతమంది క్రీస్తుని అంగీకరించిన వారు ఉన్నారు, ముందుగానే ఆ స్వార్థను గ్రహించిన వారు కొంతమంది ఉన్నారు. తర్వాత పౌలు గారు వెళ్ళి స్వార్థను ప్రకటించిన తర్వాత మరలా కొంతమంది ఆ సత్యాన్ని గ్రహించి వాక్యానుసారం నడుచుకున్న వారు కూడా నాడు ఉన్నారు. అయితే ఎందుకు ఆ అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట పలకవలసి వచ్చింది? అసలు కారణం ఏంటి? దేని చేత, ఏ కారణము చేత ఆయన ఈ మాటలు పలికారు కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆనాడు సువార్త ఎంతగా ప్రబలుచు వెళ్ళిందో, సువార్త ఎంతగా ప్రజలు అంగీకరిస్తూ వచ్చారో, సువార్తను ఎంతగా వారు విని అర్థం చేసుకుని సువార్తను గ్రహించి నమ్మి బాప్తిసం పొందారో, అంతకన్నా బలముగా ఏం వ్యాపిస్తూ వచ్చిందంటే సంఘములో తప్పుడు బోధ, లేకపోతే దుర్బోధ, అబద్ధపు బోధ సంఘంలో కూడా ఎక్కువగా ప్రబలుతూ వస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ అబద్ధ బోధ కూడా వచ్చిందో మనం గ్రహించాం. ఈ సంఘం అని కాదు కానీ చాలా సంఘాల్లో ఇది ప్రబలమైతూ వచ్చింది. అయితే ఎప్పుడైతే ఇలా జరుగుతుందో పౌలు గారు సంఘం యొక్క క్షేమ సమాచారం మీకు అంతకుముందు వాక్యములు ఒకసారి తెలియపరిచాను. పౌలు గారు సంఘాన్ని స్థాపించేసి అక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ సంఘాన్ని ఇప్పుడు కూడా ఆయన మర్చిపోలేదు, దాన్ని విడిచిపెట్టేవాడు కాదు. ఏం చేసేవారంటే కొంతమంది వ్యక్తులను పంపించి ఆ సంఘం యొక్క క్షేమ సమాచారం ఆయన తెలుసుకుంటూ వచ్చేవాడు. ఒకవేళ సంఘమంతా బాగుందనుకోండి, వారికి కొన్ని ప్రేమతో కూడిన మాటలు, లేకపోతే ఇంకొన్ని బలపరిచే మాటలను తెలియపరుస్తూ వచ్చేవాడు. లేకపోతే సంఘములో ఏదన్నా కొన్ని అవాంతరాలు, ఇబ్బందులు ఎదురై అనుకోండి, ఆ ఇబ్బందుల గురించి, ఆ అవాంతరాల గురించి కొన్ని హెచ్చరికలు, కొన్ని మార్గాలు ఆయన తెలియపరుస్తూ పత్రికలుగా రాస్తూ వచ్చాడు. అయితే ఈ ఫిలిప్పి సంఘంలో కూడా జరిగింది ఏంటంటే, కొంతమంది దుర్బోధకులు లేచి, అయ్యా మీరు వెళ్ళే మార్గము సరి అయిన మార్గము కాదు, ఈ క్రీస్తు మార్గం మంచి మార్గం కాదు, మీరు దీన్ని నమ్మితే గనక, దీన్ని పాటిస్తే గనక, దీన్ని గనక అనుసరిస్తే గనక మీరు నిత్య రాజ్యానికి వెళ్ళరు, మీరు వెళ్ళేది ఎక్కడికంటే నరకానికి వెళుతారు. మీరు దేన్ని అంగీకరించాలి, దేని గురించి నడుచుకోవాలంటే ధర్మశాస్త్రాన్ని మాత్రమే మీరు పాటించాలి. ధర్మశాస్త్రం మీకు ఏది బోధిస్తుందో, ధర్మశాస్త్రం మీకు ఏది తెలియపరుస్తుందో దాన్నే మీరు వెళ్ళి కనుక అంగీకరిస్తూ ధర్మశాస్త్రానుసారంగా మీరు ముందుకు వెళితే కనుక మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు అని నాడు సంఘాల్లో ఎంతగానో తెలియపరుస్తూ వచ్చారు. అయితే ధర్మశాస్త్రం ఏం చేస్తుందయ్యా అంటే, ధర్మశాస్త్రము మనం ఏ మార్గంలో ఉన్నామో, అంటే మనం చెడు మార్గంలో ఉన్నామా, మంచి మార్గంలో ఉన్న మనకు తెలియపరుస్తుంది. ఒకవేళ కనుక ధర్మశాస్త్రం ఏం చేయగలదంటే కనుక మనల్ని సరి అయిన మార్గంలో మాత్రమే నడిపిస్తుంది తప్ప మనకు రక్షణ మార్గాన్ని ధర్మశాస్త్రము ఇవ్వదు. ఏ మార్గం మనకు రక్షణ మార్గం అనుగ్రహిస్తుందంటే క్రీస్తు మార్గం మాత్రమే మనకు నిత్య జీవనం అనుగ్రహిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారు మాత్రమే, ఎవరైతే క్రీస్తుని అంగీకరించి నమ్మి బాప్తిసం పొందుతారో వారే రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. దీని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియపరిచింది. అయితే ఇక్కడ చూస్తే కనుక ఈ మాట పౌలు గారు చాలా స్పష్టంగా తెలియపరిచారు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నారు. ఇప్పుడు చూస్తే కనుక ఈ మాటను కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే మాట కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తలుడైన పౌలు గారు తన యొక్క జీవితాన్ని ఒక ఉదాహరణగా ప్రతి సంఘానికి చూపిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయన ఒకానొక సందర్భంలో ఏం చేసేవారంటే, ధర్మశాస్త్రాన్ని బాగా చదివినవాడు,
ధర్మశాస్త్రాన్ని ఆ, క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని అణువణువు తెలుసుకున్న వ్యక్తి అపోస్తులైన పౌలు గారు. ఒక మంచి జ్ఞానము కలిగినటువంటి గమాలీలు గారి దగ్గర విద్యను అభ్యసించిన వారు అపోస్తులైన పౌలు గారు. అంత జ్ఞానము సంపాదించుకుని ఎవరైతే ధర్మశాస్త్రాన్ని పాటించకుండా ఉంటారో వారిని గురించి ఎంతగానో ఆయన దూషించాడు కదండి. బైబిల్లో ఆయన మాత్రమే సాక్ష్యాన్ని పలికాడు, నేను పూర్వము హింసకుడను, దూషకుడను, హానికుడు అంటాడు. చాలా స్పష్టంగా తెలియపరచాడు. ఒకప్పుడు నేను హింసించాను, ఇతరులను దూషించాను, ఇతరులను ఎంతగానో హాని చేశాను, చెరసాల్లోకి తీసుకెళ్ళి బంధించాను, వారు ఎంతగానో కొట్టాను. ఇంతగా చేసిన నేను ఈనాడు ఈ స్థితిలో ఉన్నాను అంటే కారణము నా ప్రభు అయిన క్రీస్తు అని చాలా స్పష్టంగా తెలియపరుస్తూ వచ్చాడు. అందుకే నీ మాటలు తెలియపరుస్తూ ఆయన పలికిన మాట, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాను, ఎన్ని సంవత్సరాలు ఈ లోకం మీద జీవిస్తాను నాకు తెలియదు, కానీ జీవించినంత కాలము నేను ఎవరిని చూసి బ్రతకగలుగుతానంటే నా క్రీస్తును చూసి మాత్రమే బ్రతుకుతాను. ఎవరి కోసం బ్రతుకుతాను అంటే నా క్రీస్తు కొరకు మాత్రమే నేను జీవిస్తాను. ఒకవేళ చనిపోతే అది నాకు ఎంతో మేలు అని పౌలు గారు స్పష్టత ఇస్తూ వచ్చాడు. ఇక్కడ చూస్తే కనుక ఈ వాక్య భాగంలో నుంచి కొన్ని మంచి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిది, అపోస్తలుడైన పౌలు గారు ఎందుకు ఈ మాట పలికారు అంటే, ఈ మాట నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అనే మాట ఎందుకు అపోస్తలుడైన పౌలు గారు చెప్పారంటే, ఒకటి, క్రీస్తు మహిమ కొరకు ఆయన జీవించడం ప్రారంభించాడు. ఇక్కడ చూస్తే కనుక పౌలు గారు ఒకప్పుడు క్రీస్తుని ఇప్పుడు కూడా గౌరవించిన వ్యక్తిని కాదు కదండి. ఎప్పుడు చూసినా కానీ క్రీస్తును దూషిస్తూనే వచ్చాడు. ఎక్కడైనా క్రీస్తును ఆరాధించేవారు ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్రీస్తును దూషించేవాడు, వారిని కూడా దూషించేవాడు. ఎక్కడైనా ప్రభువును ఒకవేళ ఒక గుంపుగా కలిసి ఆరాధిస్తుంటే వారు చూసి ఎంతగానో అపహేళన చేసిన వాడు అపోస్తలుడైన పౌలు గారు. కానీ ఎప్పుడైతే సత్యాన్ని గ్రహించాడో వెంటనే ఆయన చేసిన మొదటి పని అంటే క్రీస్తు మహిమ కొరకు జీవించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు మహిమ కొరకు ఎలా జీవించాడు అంటే ఆయనను గౌరవించటం, ఆయన మాత్రమే గౌరవించడం ప్రారంభించాడు అపోస్తలుడైన పౌలు గారు. ఆయన్ను మాత్రమే ప్రకటించడం ప్రారంభించాడు అపోస్తలుడైన పౌలు గారు. ఒకప్పుడు ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు, ధర్మశాస్త్రాన్ని ఎవరికైతే తెలియదో వారికి ప్రకటించేవాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించాడో, క్రీస్తు మహిమ కొరకు జీవించాలని ఒక ఆలోచన కలిగి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడో, వెంటనే చేసిన పని అంటే క్రీస్తును గౌరవించడం ప్రారంభించాడు. రెండవది, క్రీస్తును మాత్రమే ప్రకటించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అంటే తన యొక్క ఏమంటారు ప్రకటనలో, లేకపోతే క్రీస్తును స్వార్థను బోధించే సమయంలో ఎక్కడ చూసినా సరే క్రీస్తు మాత్రమే కేంద్ర బిందువుగా ఉన్నాడు కదండి. ఆయన బోధల్లో ఎక్కడ కూడా దేని గురించి ప్రస్తావించలేదు, కానీ ఆయన ప్రస్తావించిందల్లా ఒకటి క్రీస్తు మాత్రమే. ఆయన ప్రతి బోధలో కూడా క్రీస్తు కేంద్ర బిందువుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అంటే ఆయన తెలుసుకున్న దాన్ని విడిచిపెట్టకూడదని, తెలుసుకున్న దాన్ని ఇతరులకు తెలియపరచాలని సత్యాన్ని గ్రహించిన అపోస్తలుడైన పౌలు గారు, నా వల్ల ఇతరులు కూడా సత్యాన్ని గ్రహించాలని నేను అజ్ఞానంలో ఒకప్పుడు బ్రతికాను, ఒకప్పుడు అజ్ఞానులుగా జీవించాను, కానీ ఇప్పుడు క్రీస్తుని తెలుసుకొని నా మనోనేత్రాలు తెరువబడ్డాయి. కాబట్టి నేను సత్యాన్ని గ్రహించాను, నా వలే నా ప్రజలందరూ కూడా సత్యాన్ని గ్రహించాలి అని క్రీస్తును మాత్రమే ప్రకటించడం ప్రారంభించాడు అపోస్తలుడైన పౌలు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూస్తే కనుక ఇంకో మాట కూడా తెలియపరచవచ్చు. అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తును మాత్రమే ప్రకటిస్తూ వేరే దేన్ని కూడా లాభాన్ని ఆశించిన వ్యక్తి కాదు. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట చెప్పాలంటే ఎంతో సహనము, ఓర్పు కలిగి క్రీస్తును ప్రకటించాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు ఎక్కడ ఉండేదండి కోపం? ఎవరన్నా క్రీస్తు మాట పలకగానే కోపము పైనుంచి కింద దాకా వచ్చేది అపోస్తలుడైన పౌలు గారికి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసండి, ఓర్పుతో సహనముతో ప్రజల దగ్గరికి వెళ్ళి, అయ్యా క్రీస్తే మనకు ఆధారం, ఈ లోకంలో ఎంతమందిని ఆరాధించినా,
ఎంతమందిని మనం పూజించినా ఏమి చేసినా సరే మనకు ఎలాంటి లాభము కలుగదు. కానీ క్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో, క్రీస్తు మార్గాన్ని ఎవరైతే పాటిస్తారో వారు మాత్రమే నిత్య జీవానికి వారు వెళతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత సహనం కలిగి ప్రకటిస్తాడండి. ఒకప్పుడున్న కోపం, ఒకప్పుడు ఉన్నటువంటి ఏమంటారు ఆ రోషం అంతా కూడా ఏమైపోయిందండి, చచ్చిపోయింది. ఇప్పుడు ఎవరున్నారు అంటే క్రీస్తు తన హృదయంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు తన హృదయంలో ఉన్నాడు కాబట్టి ఓర్పు కలిగి, సహనము కలిగి, ప్రేమతో ఎవరు ఒకప్పుడు అంటే చూస్తే గనక పౌలు గారు క్రీస్తుని ప్రకటిస్తున్నప్పుడు ఆయనకి ఎక్కడా అంటే అంతా కూడా మంచి జరిగిందని అనటానికి కూడా లేదు. ఎందుకంటే ఒకప్పుడు దేన్ని ప్రకటించాడండి, ధర్మశాస్త్రాన్ని ప్రకటించాడు. ఒకప్పుడు ధర్మశాస్త్రం గురించి ఎంతగానో బోధించిన వ్యక్తి ఇప్పుడు నిలబడి అసలు చూడండి ఎంత ఆశ్చర్యం అండి. ఒకప్పుడు క్రీస్తును దూషించిన వ్యక్తి ఇప్పుడు క్రీస్తు కొరకు నిలబడ్డాడు. ఒకప్పుడు క్రీస్తును ఎంతగానో అపహేళన చేసిన వ్యక్తి ఇప్పుడు క్రీస్తు కొరకు ఎన్ని నిందలైనా భరించడానికి సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఆశ్చర్యం అండి. ఈనాడు నీవు నేను ఏ స్థితిలో ఉన్నాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా. ఎవరన్నా మనల్ని చూసి అపహేళన చేశారనుకోండి, అసలు ఎన్ని మాటలు అంటామండి కదండి, ఎన్ని మాటలు అంటామో. నేను కూడా అప్పుడప్పుడు కొంతమంది ద్వారా వింటూ ఉంటాను, అన్నా అసలు మనోళ్ళు ఉన్నారే బయటికి వెళ్ళినప్పుడు మాట్లాడతారు, నాకు తెలిసి ఈ భూమి మీద మరెవ్వరూ కూడా మాట్లాడిన మాటలు మనోళ్ళు బాగా మాట్లాడతారు. ఒకప్పుడు అంటే ఎలా మాట్లాడతారంటే ఎదుటివాడు అసలు ఎందుకు వీళ్ళతో మాట్లాడానా, ఆ ఎదుటి వ్యక్తి అసలు ఎందుకు వీళ్ళతో మాట్లాడానని తల ఉంచుకొని వెళ్ళేంత వరకు వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారనయ్య. అసలు ఎంత దారుణంగా మాట్లాడతారంటే మనోళ్ళు మీకు తెలియకపోవచ్చని చాలామంది నాకు సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఇంకో మాట కూడా చెప్తారు, అన్న నీ దగ్గరికి వచ్చినప్పుడేమో ఏం ధరిస్తారు తెలుసా, నీ దగ్గరికి వచ్చినప్పుడే చాలా మంచిగా మాట్లాడతారని. అసలు నువ్వు వాళ్ళని చూస్తే ఏమనుకుంటావంటే పాపం అసలు అమాయకులేమో, ఏమీ తెలియదేమో, అంతా ఏమంటారు నోట్లో వేలు పెడితే ఏం చేయాలో తెలియదు అన్నట్టుకుంటారు నీ దగ్గరికి వస్తే. ఒక్కసారి నీవు గనక నీ దగ్గర నుంచి బయటికి వెళితే పక్కవాడు అసలు వీళ్ళతో ఉంటే కంటే వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతే మంచిది అన్నట్లుగా ఉంటారని వీళ్ళు అని నాకు చాలామంది కొంతమంది గురించి చెప్తూ ఉంటారు. కానీ దయచేసి జ్ఞాపకం చేసుకునండి దేవుని సంఘమా, మనము ఈ లోకంలో జీవించినంత కాలము దేని కొరకు బ్రతకాలంటే క్రీస్తు మహిమ కొరకు మనము జీవించాలి. క్రీస్తు మహిమ కొరకు మనం బ్రతకాలి. ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మనం ఏం చేయాలి తెలుసండి, క్రీస్తు కొరకు మాత్రమే మనము నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ట్రెండు, మనలో సెంట్రల్ గవర్నమెంటో లేకపోతే స్టేట్ గవర్నమెంటో మీరు ఫలానది చేయకపోతే, అంటే ఒక మాటలో చెప్పాలంటే గనక మీరు ఆదివారం గనక మందిరానికి వెళితే మీ ఆధార్ కార్డ్ కట్ చేస్తామన్నారు అనుకోండి. ఆదివారం కనుక మీరు మందిరానికి వెళితే మీ రేషన్ కార్డు కట్ అయిపోద్ది అనుకున్నారు అని చెప్పారు అనుకోండి. మీరు ఆదివారం కనుక ఆరాధనకు వెళితే మీకు ఓటు హక్కు ఉండదన్నారు చెప్పారు అనుకోండి. ఎవరన్నా వస్తారా గుడికి? ఎవరన్నా ధైర్యం చేస్తారా? అసలు ఎవరన్నా ధైర్యం చేయగలుగుతారా? బాబు ఆదివారం కాకపోతే ఇంకో రోజు వస్తాం, కానీ రేషన్ కార్డు అయితే మేము పోగొట్టుకోలేము, ఆధార్ కార్డు మేము పోగొట్టుకోలేము అని చెప్తారే కానీ ఎవరు కూడా. అంటే ప్రస్తుత కాలం ఎలా మారిపోయిందంటే క్రీస్తు కొరకు నిలబడేవారు అతి తక్కువ మంది ఉన్నారు సంఘాలలో. క్రీస్తు కొరకు, ఆయన మహిమ కొరకు నిలబడేవారు సంఘములో చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే మన సంఘం అని కాదు, కానీ ఏ సంఘము చూసినా సరే ఈనాడు ఎలా ఉందంటే క్రీస్తు కొరకు నిలబడే వ్యక్తులు చూస్తే గనక వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. సంఘానికి ఉండటానికి 200 మంది, 3000 మంది, 10,000 మంది ఉన్నారు, కానీ వారిలో క్రీస్తు కొరకు నిలబడేవారు అతి తక్కువ మంది మాత్రమే. ఎందుకు అంటే దయచేసి జ్ఞాపకం చేసుకునండి, ఎందుకు అంటే వారు ఏం చేస్తున్నారంటే అవసరం కోసం మాత్రమే క్రీస్తు కొరకు నిలబడుతున్నారే తప్ప
వారి జీవితాలు మార్చిన దేవుని కొరకు నిలబడిన ఎవరు కూడా ఆశపడట్లేదు నాడు సంఘాలలో. ఏదో సంఘానికి రాకపోతే బాగోదులే, ఆరాధించకపోతే బాగోదులే, దేవుని సన్నిధికి వెళ్ళకపోతే బాగోదులే అని చాలామంది ఈనాడు క్రైస్తవ సంఘాల్లో చాలామంది ఇలాగే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని సందర్భాల్లో కూడా మీకు తెలియపరిచాను. కరోనా, ఏ లైఫ్ బిఫోర్ కరోనా అండ్ ఏ లైఫ్ ఆఫ్టర్ కరోనా. కరోనాకు ముందు జీవితము, కరోనా తర్వాత జీవితం. ఒకప్పుడు ఎలా ఉండేదంటే క్రీస్తు కొరకు ఏమి చేయటాకైనా అస్సలు సందేహపడకుండా చేసిన వ్యక్తులు ఈనాడు క్రీస్తు కొరకు చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారు. అయ్యో ఇది చేస్తే నా భర్త ఏమంటాడో, ఇది చేస్తే నా భార్య ఏమంటుందో, ఇది చేస్తే నా పిల్లలు ఏమంటారో అని ఎంతగానో భయపడిపోతున్నారు ఈనాడు సంఘంలో క్రైస్తవ్యులు. దయచేసి దేవుని సంఘం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అపోస్తలుడైన పౌలు గారు ఏమి తక్కువ ఉండి ఆయనకి? ఆస్తి తక్కువ, ఐశ్వర్యం తక్కువ, జ్ఞానము తక్కువ, పేరు ప్రఖ్యాతులు తక్కువ, ఏది తక్కువ కాదు ఆయనకి. ఎందుకంటే ఆనాడు ఎవరైనా రోమా సామ్రాజ్యపు లేకపోతే రోమా యొక్క వారసత్వాన్ని కలిగి ఉన్నవారంటే వారు ఎంతో గొప్పవారు. అలాంటి పౌరసత్వాన్ని పొందుకున్న అపోస్తలుడైన పౌలు గారు కానీ దానిని పోగొట్టుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడే తప్ప క్రీస్తుని మాత్రం విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టాక ఆయన సిద్ధపడ్డాడు అపోస్తలుడైన పౌలు గారు, కానీ క్రీస్తుని మాత్రము విడిచిపెట్టడానికి ఇప్పుడు కూడా ఒప్పుకోలా. క్రీస్తుని హత్తుకున్నాడు, క్రీస్తు కొరకు నిలబడ్డాడు. అందుకనే చూడండి, ఈయన అపోస్తలుల్లో ఒకడు కాదు. హీ వాస్ నాట్ కాల్డ్ బై గాడ్. క్రీస్తు అపోస్తలు 12 మందిని పిలిచిన వారిలో ఇతను ఒక వ్యక్తి కాదు, కానీ ఇతను ఏం చేయబడ్డాడంటే అపోస్తులలో చేర్చబడ్డాడు. హీ వాజ్ యాడెడ్ టు ది అపోస్తల్స్. కానీ అంతగా ఏమంటారు, వారికున్న ఖ్యాతి లేకపోయినప్పటికీ కూడా వారితో చేర్చబడి వారికన్నా గొప్ప కార్యాలు అపోస్తలుడైన పౌలు గారు చేయగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే ఒకే ఒకటి, క్రీస్తు మహిమ కొరకు నిలవబడ్డాడు. ఈనాడు నీవు గనుక క్రీస్తు కొరకు నిలవబడితే ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఆయన కొరకు మనం నిలబడగలిగితే గనక ఆయన మహిమను మనం ఇతరులకు చూపించగలుగుతాం. ఇతరులు మనల్ని చూచి క్రీస్తు యొక్క మహిమను చూడగలుగుతారు, క్రీస్తు యొక్క స్వారూప్యమును మనలో చూడగలుగుతారు. కానీ నాడు అలా చూడగలుగుతున్నారంటే చాలామంది చూడలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఏదో ఈ లోకంలో జీవించినంత కాలం ఏదో ఒక రీతిగా బ్రతకాలి తప్ప క్రీస్తు కొరకు బ్రతికితే మనకేం లాభం అని చాలామంది అనుకుంటున్నారు. కానీ అపోస్తలుడైన పౌలు గారు తెలిపిన మాట, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని తేలవిచ్చాడు. ఈనాడు ఎంతమంది ఆ మాట చెప్పగలుగుతున్నా? రెండవదిగా చూస్తే కనుక అపోస్తలుడైన పౌలు గారు ఒకటి క్రీస్తు మహిమ కొరకు జీవించాడు, రెండవది క్రీస్తు యొక్క విలువలను అంగీకరించాడు. దేనండి? క్రీస్తు యొక్క విలువలను అంగీకరించాడు. ఎందుకంటే చాలామంది దేనికోసం బ్రతుకుతారంటే ఈ లోకంలో పరువు ప్రతిష్టల కోసం చాలామంది బ్రతుకుతారు కదండి. ఆస్తి పోయినా పర్లేదు కానీ పరువు మాత్రం చాలామందికి పోకూడదు కదండి. అలాంటి వారు చాలామంది ఉన్నారు. ఆస్తి అసలు ఎంత పోయినా మాకు బాధ లేదు, కానీ నా పరువు మాత్రం పోకూడదు అన్నవారు చాలామంది ఉన్నారు. చాలామంది ఏమి కోల్పోయినా పర్లేదు కానీ విలువలు మాత్రం కోల్పోకూడదు అనుకున్న వారు చాలా తక్కువ మంది. ఎందుకంటే విలువలు పోతే ఏమున్నా సరే ఏమీ లేనట్లుగానే అర్థం. ఎందుకంటే ఇక్కడ చూస్తే కనుక అపోస్తలుడైన పౌలు గారు ఎప్పుడైతే క్రీస్తు యొక్క విలువను అంగీకరించాడో, లేకపోతే విలువల కోసం బ్రతకాలని ఆశపడ్డాడో, ఆయన ఎలా జీవించాడంటే ప్రేమ కలిగి, ఏ ప్రేమ అంటే తెలుసండి? క్రీస్తు ప్రేమ కలిగి ఆయన బ్రతికాడు. క్రీస్తు ప్రేమ కలిగి బ్రతికాడు. ఎందుకంటే చూడండి, తీసుకువెళ్ళి చెరసాల్లో వేసినా సరే ఏం చేయలేదండి అపోస్తలుడైన పౌలు గారు? ఏం చేశాడండి? తన యొక్క ఏమంటారు ప్రతిష్టను, లేకపోతే తనకున్న అధికారాన్ని ఉపయోగించి వెంటనే బయటికి రావచ్చు కదండి. ఎందుకంటే రోమా ఏమంటారు రోమా యొక్క ఏం కలిగి ఉన్నాడండి? పౌరసత్వాన్ని కలిగినటువంటి ఈ వ్యక్తి అక్కడున్న ప్రజలతో, సైన్యంతో కానివ్వండి,
శతాధిపతితో కానివ్వండి, రాజుతో కానివ్వండి, ఒక్క మాట నేను కూడా రోమా సామ్రాజ్యపు వ్యక్తిని, లేకపోతే నేను కూడా రోమా పౌరసత్వాన్ని కలిగిన వ్యక్తిని అని చెబితే వెంటనే ఏం చేస్తా తెలుసండి, చెరసాల నుంచి బయటకు విడిపించగలరు. కానీ ఆయన దేనికోసం జీవించాడు అంటే క్రీస్తు యొక్క ప్రేమను పొందుకొని, క్రీస్తు యొక్క విలువను అంగీకరించి ఆయన కొరకు మాత్రమే నిలబడ్డాడు. అంత మాత్రమే కాకుండా వినయము, విధేయత కలిగి ప్రజల కొరకు ఆ క్రీస్తును ప్రకటించడానికి ఆయన ముందుకు సాగిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. చాలామంది ఇక్కడ చూస్తే కనుక పౌలు గారిని జ్ఞాపకం చేసుకుంటే, ఆనాడు క్రీస్తు ఏ విధంగా అయితే వినయము కలిగి ఉన్నాడో, విధేయత కలిగి ఉన్నాడో, దానికంటే ఇంకా శ్రేష్టమైన మాట చెప్పాలంటే క్రీస్తు ఏ విధంగా అయితే ప్రేమ కలిగి ఉన్నాడో అట్టి ప్రేమను అపోస్తలుడైన పౌలు గారు కలిగి జీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే పౌలు గారు ఒక మాట పలికాడు, ఏంటి తెలుసండి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, క్రీస్తు తను ఏదైతే ప్రేమ కలిగి ఉన్నాడో ఆ ప్రేమను ఆయన గుర్తెరిగి ఆ ప్రేమలో బ్రతికాడు. క్రీస్తు ఎలాంటి వినయము, విధేయత కలిగి లోకంలో జీవించాడో అదే వినయమును, విధేయత కలిగి తన జీవితాన్ని ఇతరులకు మాదికరంగా ఉంచాడు. అందుకని తన సంఘానికి ఆయన తెలిపిన మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత శ్రేష్టమైన మాట అపోస్తలుడైన పౌలు గారు పలికాడండి. ఈనాడు నీవు నా మాట పలకగలమా అంటే చాలామంది ఆలోచిస్తారు, అయ్యో ఇది అయ్యే పనేనా, ఇది జరిగే పనేనా అని చాలామంది భావిస్తూ ఉంటారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి దేవుని సంఘమా, మనము క్రీస్తు కొరకు బ్రతకాలి. రెండవది, క్రీస్తు విలువల కొరకు మనము జీవించాలి. ఈ లోకంలో నీవు నేను ఎంతకాలం బ్రతుకుతామో ఎవరికి తెలియదు, ఎంతకాలం జీవిస్తామో ఎవరికి తెలియదు, ఎంతకాలం మన ఊపిరి ఉంటుందో ఎవరికి తెలియదు. కానీ ఉన్నంత కాలం మనము క్రీస్తు యొక్క విలువను కలిగి మనము జీవించేవారిగా ఉండాలి. ఎందుకంటే చాలామంది అనుకుంటారు, క్రైస్తవులందరూ కూడా మనల్ని ఎవరో చూడట్లేదులే, మనల్ని ఎవరో పట్టించుకోవట్లేదులే అనుకుంటారు. దయచేసి జ్ఞాపకం చేసుకోనండి, మనం చూసేది 2 కళ్ళతో కానీ ఎంతమంది చూస్తారండి? 1000 కళ్ళతో జనాలు మనల్ని చూస్తూ ఉంటారు. ఒక చిన్న మాట అన్నా సరే అక్కడితో మన పని అయిపోయినట్లే. ఒక చిన్న అడుగు వేసామంటే అక్కడితో మన అయిపోయినట్లు. ఎందుకంటే ఆ ఒక్క చిన్న మాట ఏం జరుగుతుందండి, ఊరు మొత్తము కూడా, ప్రాంతమంతా కూడా మనకు తెలియకుండానే ప్రతి ఒక్కరు కూడా మన గురించి చెప్పుకుంటారు. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం క్రీస్తుని అంగీకరించామో, క్రీస్తు కొరకు నిలువబడ్డామో ప్రతి ఒక్కరు కూడా మనల్ని చూస్తూ ఉంటారు. ఎలా ఈ వ్యక్తి ఎలా బ్రతుకుతున్నాడు క్రీస్తు కొరకు, ఎలా నిలబడుతున్నాడు క్రీస్తు కొరకు అని ప్రతి ఒక్కరు కూడా మనలను చూస్తూ ఉంటారు. కాబట్టి మనము రెండవదిగా చేయవలసింది క్రీస్తు యొక్క విలువలను కలిగి మనము జీవించేవారిగా ఉండాలి. మూడవదిగా చూస్తే గనక క్రీస్తుతో ఐక్యముగా జీవించాలి. క్రీస్తుతో ఐక్యత కలిగి మనం జీవించాలి. ఇక్కడ చూస్తే కనుక అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తుని అంగీకరించిన తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఆయనతో ఇంటిమేట్ రిలేషన్షిప్ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. అంటే ఆయనతో సహవాసం, లేకపోతే ఆయనతో ఒక మంచి సంబంధము కలిగి ఆయన ముందుకు సాగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అపోస్తలుడైన పౌలు గారు. ఎంతగా అంటే తనతో ఎవరైతే ఉన్నారో, బంధువులు కానివచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, లేకపోతే వేరే వ్యక్తులు ఎవరవచ్చు, కానీ వారితో అంత ఐక్యంగా ఆయన ఉండలేకపోయాడు. కారణం ఏంటంటే క్రీస్తుతో ఆయన ఐక్యత కలిగి జీవించాడు అపోస్తలుడైన పౌలు గారు. క్రీస్తు కొరకు మాత్రమే నిలబడాలనుకొని ఆయనతో మంచి సహవాసము, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కృపతో ఎప్పుడు కూడా ఆయన సహవాసం చేస్తూ ఇతరులకు మాదిరికరంగా జీవించాడు అపోస్తలుడైన పౌలు గారు. అందుకని చూస్తే కనుక అపోస్తలుడైన పౌలు గారు ఆయన జీవించినంత కాలము కూడా క్రీస్తుని విడిచిపెట్టకుండా క్రీస్తు కొరకు మాత్రమే ఆయన బ్రతికాడు. ఈవెన్ ఆయన హతసాక్షి అయ్యేటప్పుడు కూడా
క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడే తప్ప ఆయన బంధువుల కొరకునో, కుటుంబీకుల కొరకునో, తన సహవాసుల కొరకునో, లేకపోతే వేరే వ్యక్తుల కొరకు ఆయన ఇప్పుడు కూడా ఏం చేయలేదండి. ఆయన చనిపోలా, హతసాక్షి అవలా. ఆయన ఎవరి కొరకు హతసాక్షి అయ్యాడంటే క్రీస్తు కొరకు మాత్రమే హతసాక్షి అయ్యాడు. కారణం ఏంటంటే, ఒకటి, క్రీస్తు మహిమ కొరకు జీవించాడు. రెండవది, క్రీస్తు విలువల కొరకు ఆయన జీవించాడు. మూడవది, క్రీస్తు యొక్క ఐక్యము కొరకు, లేకపోతే ఐక్యతగా ఆయన జీవించినట్లుగా మనం చూస్తున్నాం. అలా జీవించాడు కాబట్టే, అలా బ్రతికాడు కాబట్టే ఆయన ఈ మాట పలికాడు. ఏ మాట అండి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. అది ఇట్ వాస్ హ్యాపెన్. క్రీస్తు ఏమంటారు, ఆయన మరణించి తిరిగి లేచి మరలా పరమునకు వెళ్ళిపోయిన తర్వాత సంఘాల్లో ఇదే ప్రశ్న మొదలైందనమాట. ఏంటి ఆ ప్రశ్న అంటే, ధర్మశాస్త్రాన్ని పాటించాలా, క్రీస్తుని అంగీకరించాలా? ధర్మశాస్త్రానుసారంగా నడుచుకోవాలా, లేకపోతే క్రీస్తు యొక్క మార్గంలో జీవించాలా? ఇదే ప్రశ్న మెదులుతున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ప్రతి సంఘానికి కూడా చాలా స్పష్టమైన మాటలు తెలియపరుస్తూ వచ్చాడు. ఆయన చూస్తే గనుక పౌలు గారు చాలా స్పష్టంగా ప్రతి సంఘానికి చెప్పిన మాటలు ఏంటంటే, అయ్యా, ధర్మశాస్త్రము నిన్ను మంచి మార్గంలో తీసుకువెళుతుంది. ధర్మశాస్త్రము నిన్ను తప్పుడు మార్గం నుంచి నువ్వు ఎలా రావాలో, లేకపోతే ఎలా మంచి మార్గంలో వెళ్ళాలో నీకు బోధిస్తుంది. కానీ క్రీస్తు మార్గము నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు యొక్క మార్గము నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో, ఎవరైతే క్రీస్తు కొరకు నిలబడతారో, ఎవరైతే క్రీస్తు కొరకు హతసాక్షిగా చేయబడతారో, వారు నిత్య రాజ్యంలో వారసత్వాన్ని సంపాదించుకుంటారు. ఈనాడు తర్వాత కాలక్రమేమి ఇప్పుడు మనం ఏ శతాబ్దంలో అంటే 21వ శతాబ్దంలో ఉన్నాం. ఇదంతా జరిగింది 1వ శతాబ్దంలో. తర్వాత 2, 3, 4, 5, 6 శతాబ్దాలు అన్నిటి కూడా పోయిన సందర్భంలో మీకు తెలియపరుస్తూ వచ్చాను. ఏం జరిగిందంటే, రాజ్యాలుగా పిలువబడే ఒకప్పుడు ఎక్కడ చూసినా, ఈవెన్ మనకు ఒకప్పుడు కూడా భారతదేశమే ఉండేదే కానీ రాజ్యాలుగా పిలువబడేది. విజయనగర సామ్రాజ్యం అని, లేకపోతే సో అండ్ సో అదర్ సామ్రాజ్యాలుగా పిలువబడుతూ వచ్చేది. ఎప్పుడైతే గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చిందో, రాజ్యాలు అనేవి ఒక్కొక్కటిగా పోయాయి. అంటే రాజుల యొక్క ఏమంటారు, వారి యొక్క అధికారాన్ని కోల్పోయి ప్రభుత్వానికి అధికారము అప్పజేయడం జరిగింది. అలాగునే నాడు ఏం జరిగింది అంటే, క్రైస్తవ్యంలో కూడా వీరందరూ కూడా ఒక రాజ్యంలో ఉండేవారే కానీ ఆ సమయంలో మత పెద్దలు ఏం చేశారంటే, ఈ మత పెద్దలు ఈ క్రైస్తవ్యాన్ని బోధిస్తూ జరిగిన కార్యం ఏంటంటే, రాజ్యము లేకపోతే రాజు యొక్క అధికారము కాలక్రమేమి తగ్గుతూ వచ్చింది. మత పెద్దల యొక్క అధికారము పెరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే ఈ మత పెద్దల యొక్క అధికారం వచ్చిందో, రాజ్యాలు పడిపోయాయి. అంటే రాజ్యమిక అవకాశం లేదు. రాజుల సహితము కూడా ఏం చేశారంటే, ఈ యొక్క మత పెద్దల యొక్క అధికారానికి లోబడవలసిన స్థితికి వచ్చేసింది అనమాట. అంటే ఒకప్పుడు రాజు శాస్త్రం చెబితే అది పాటించాలి ప్రజలు. కానీ కాలక్రమం ఏమి జరిగిందంటే, మత పెద్దలు లేకపోతే ఫాదర్స్, బిషప్ లేకపోతే పోప్, ఇప్పుడు ప్రజెంట్ నా పైరు మనం కనుక పలికితే కనుక, వీరు ఏదైతే పలుకుతారో దాన్ని రాజు సహితము కూడా పాటించాల్సినటువంటి స్టేజ్కి వచ్చేసింది. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అంటే, ఆ కాలంలో ప్రజలందరూ కూడా ధర్మశాస్త్రాన్ని పాటించాలా లేదా క్రీస్తును పాటించాలని ప్రశ్న ఉండేది. ఇప్పుడు ఎలా వచ్చేసిందంటే, సంఘాల్లో చాలామందికి, అంటే మన సంఘం కాదు కానివ్వండి, చాలామందికి ఎదురవుతున్న ప్రశ్న ఏంటంటే, క్రీస్తుని అంగీకరించాలా లేక క్రీస్తుని ఈ లోకానికి లేకపోతే ఈ లోకం రావడానికి ఒక పాత్ర అయినటువంటి మరియను ఆరాధించాలి. ఎందుకంటే ఈ ప్రశ్న చాలామందికి ఉంది. చాలామందిలో మెదులుతున్న ప్రశ్న, చాలామందికి అర్థం కాని ప్రశ్న.
ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా ద వర్డ్ ఆఫ్ గాడ్ నెవర్ టెల్స్ యూ టు వర్షిప్ మేరీ కదండి. వాక్యం ఎప్పుడు కూడా మరియను ఆరాధించమని ఎక్కడా కూడా చెప్పలేదు. కాకపోతే లూకాసు సువార్తలో ఒక మాట రాయబడింది, దేవుని యొక్క దయను ఆమె పొందుకుంది తప్ప నథింగ్ ఎల్స్. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, ఈనాడు చాలామంది క్రైస్తవ్యాల్లో లేకపోతే క్రైస్తవ కుటుంబాలలో విగ్రహారాధన చేస్తున్నారు. దే ఆర్ వర్షిపింగ్ ఐడల్స్. దేవుడు చాలా స్పష్టంగా తెలియపరిచాడు, ఆకాశము క్రింద కానివ్వండి, భూమి పైన కానివ్వండి, మీరు ఏ రూపమునైనను మీరేం చేయకూడదు, చేసుకొనకూడదు. ఎందుకు అంటే చాలామంది నాడు చూస్తే కనుక, అంటే ఒకప్పుడు విగ్రహాలు ఉండే కానీ ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్ అయిపోయి వచ్చేసినాయి. అంటే ఫోటో ఫ్రేమ్స్ వచ్చేసాయి. ఫోటో ఫ్రేమ్స్నే చాలామంది పెట్టుకొని ఆరాధిస్తున్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి దేవుని సంఘమా, క్రీస్తు ఈ లోకంలో జీవించినంత కాలము కూడా ఆయన మన కొరకే ఏం చేశాడండి, బ్రతికి ఆయన మన కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన ఒక మాట సెలవిచ్చాడు తెలుసండి. దయచేసి ఒక మాట దయచేసి చూద్దామా. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ఒక మాట తెలియపరుస్తాను. 5వ వచనం చదువుదాం ఒకసారి. దేవుడు ఒకడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామందికి ప్రశ్న చూస్తే గనక ప్రభువారు చాలా స్పష్టంగా తెలియపరిచాడు, దెర్ ఈజ్ నో మీడియేటర్ బిట్వీన్ యూ అండ్ గాడ్. నీకును దేవునికి మధ్యవర్తి ఎవరు కూడా లేరు, అవసరం లేదు. ఎందుకంటే ప్రభువారు సెలవిచ్చారు, నా నామమున మీరు ఏది అడుగుతారో దాన్ని మీకు అనుగ్రహిస్తానని ప్రభువారు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాడా చెప్పలేదా? చాలా స్పష్టంగా తెలియపరిచాడు. ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు సువార్తల్లో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా తప్ప మరి ఎవ్వడు కూడా ఎక్కడికి చేరలేడండి, అక్కడికి ఎవడు కూడా చేరలేడు. ఓన్లీ త్రూ మీ యూ హ్యావ్ టు రీచ్. నా ద్వారానే మీరు వెళ్ళాలి. అలా అని నన్ను చేరుకోవాలంటే మరొకరు మీకు అవసరము లేదు. ఎందుకో తెలుసా, మీకు నాకున్న ఆ యొక్క సంబంధాన్ని లేకపోతే ఆ యొక్క దూరాన్ని ఎప్పుడో నేను తొలగించాను. ఎక్కడ తొలగించాను తెలుసండి, ఆ కల్వరి సిలువలో ఆయన ఏం చేశాడు తెలుసండి, మనకి దేవునికి ఉన్న ఆ దూరత్వాన్ని తొలగించి ఆయన మనందరినీ కూడా సమీపస్తులుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఆయన మనకు ఏం అధికారం వచ్చాడో తెలుసండి, ఆయన తండ్రి అని పిలిచే అవకాశము క్రీస్తు మనందరికీ ఇచ్చాడు కదండి. ఇచ్చాడా ఇవ్వలేదా? మనము మోకరిల్లి ఆయనను తండ్రి లేకపోతే పేరు పెట్టి పిలిచే అవకాశము ప్రభు మనందరికీ కూడా అనుగ్రహించాడు. అందుకని ఆయన తెలిపిన మాట తెలుసండి, మీరు నా సొత్తు, నేను మిమ్మల్ని ఎలా కొనుక్కున్నా తెలుసండి, నా రక్తం ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా కొనుక్కున్నాను. మీరు నా స్వాస్యము. మీరు నన్ను పిలవాలంటే డైరెక్ట్గా పిలవచ్చు, మరొకరి దగ్గరికి వెళ్ళి పిలిచే అవకాశము లేదు. ఇంకా యూ కెన్ కాల్ మీ డైరెక్ట్లీ, యూ కెన్ స్పీక్ టు మీ డైరెక్ట్లీ, యూ కెన్ ఆస్క్ మీ డైరెక్ట్లీ. మీరు నా దగ్గరికి రావచ్చు, ఎలాంటి అభ్యంతరము లేదు. ఎవరు కూడా మీకు ఏమంటారు అభ్యంతరపరిచేవారు లేరు. నన్ను డైరెక్ట్గా పిలిచే అవకాశం మీకు ఇవ్వబడింది. డైరెక్ట్గా మీకు ఏది కావాలో అది అడిగే అవకాశం కూడా నేను మీకు ఇస్తాను ప్రభు వారు సెలవిచ్చారు. ఉదాహరణకి ఈనాడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఎవరు దాటుకుని వెళ్ళాలండి, అలా పిఏ గారు దాటుకుని వెళ్ళాలి కదండి. పిఏ గారు పర్మిషన్ ఇస్తేనే మనం లోపలికి వెళుతాం. ఒకవేళ ఎమ్మెల్యే గారు లోపలికి రమ్మన్నా కానీ పిఏ పర్మిషన్ లేకపోతే అవకాశం లేదు. కానీ దేవుడు మధ్యవర్తి ఎవ్వరు కూడా అవకాశం లేకుండా డైరెక్ట్గా మనందరికీ కూడా అవకాశం ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరినో మధ్యవర్తిగా పెట్టుకొని పిలిచే అవకాశము దేవుడు మనకు ఇవ్వాల. ఒకే అవకాశం ఇచ్చాడు, ఆయన తండ్రి అని పిలిచే అవకాశము క్రీస్తు మనందరికి అనుగ్రహించాడు.
కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోనండి. మనము ఇంకా చాలామంది క్రైస్తవులు అజ్ఞానులుగా బ్రతికేవారు చాలామంది ఉన్నారు. అంటే సత్యము తెలియక, సత్యం అంటే ఏంటో తెలియక చాలామంది ఇంకను కూడా ఏం చేస్తారు తెలుసండి? అయ్యో, క్రీస్తుని పిలిచే అవకాశం మాకు లేదనుకుంటా, క్రీస్తుని ఏమంటారు, క్రీస్తుని అడిగే అవకాశం మాకు లేదు కాబట్టి వారు ఏం చేస్తారు తెలుసండి? ఇంకొక మార్గం నుంచి వస్తున్నారు. ఏంటా మార్గం అండి? ఏంటా మార్గం అండి? మనము ఆయనతో పిలిచే అవకాశం లేదనుకుంటా, కాబట్టి మనము ఎవరి ద్వారా వెళ్ళాలి? ఎవరి ద్వారా వెళ్ళాలి? ఆమె ద్వారా వెళితేనే మాకు అవకాశం కలుగుతుంది అనుకున్నారు చాలామంది. అలా అని చాలామంది అజ్ఞానంలో బ్రతుకుతున్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకునండి, మరొకరు ఎవరు కూడా మనకు అవకాశము లేదు. ఎందుకు అంటే ఇంకా వారు అలా ఆ మార్గం గుండా వెళుతున్నారు అంటే వారు ఇంకెక్కడున్నారో తెలుసండి? అజ్ఞానములో ఉన్నారు. సత్యాన్ని గ్రహించిన వారుగా లేరు చాలామంది. అందుకని ఇంకనో ఏం చేస్తారో తెలుసండి? క్రీస్తును డైరెక్ట్‌గా వారు పిలవలేకపోతున్నారు. కానీ ప్రభువారు మనకిచ్చిన అవకాశం ఏంటంటే, ఆయనను ఏం చేసే భాగ్యం ఇచ్చాడండి? తండ్రి అని పిలిచే అవకాశము దేవాతి దేవుడు మనకి ఎప్పుడో అనుగ్రహించాడు. కాబట్టి ఈనాడు మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేనిని కూడా మనము ఏం చేయకూడదండి? ఆరాధించకూడదు. ఏ విగ్రహాన్ని కూడా మనము చేసుకొనకూడదు. ఏ విగ్రహానికి మనము మొక్కకూడదు. చాలామంది మీలో ఎంతమంది ఎక్కడన్నా మందిరం కనిపించింది అనుకోండి, వెంటనే ఎవరికి చేయని భక్తి వచ్చేస్తుంది వీళ్ళకి. చాలామంది అమ్మో చూసిన అనుకుంటారు, ఎంత భక్తి పరులు అనుకుంటారు చాలామంది. మీలో ఎంతమంది అనుకోలేదండి? చాలామంది అనుకున్నవారు ఉన్నారు కదండి. కొంతమంది అయితే సాగిలి పడేవారు ఉన్నారు, కొంతమంది అయితే నమస్కరించేవారు ఉన్నారు, కొంతమంది అయితే సాష్టాంగ నమస్కారం అంటే ఒక్క బార్లో పడుకుని అయ్యా ఇక నువ్వే నాకు దిక్కు, లేకపోతే అమ్మా నీవే నాకు దిక్కు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈనాడు.